1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము మన గురించి చెప్పేటప్పుడు ఎలాంటి వర్డ్ని వాడతాము, వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఎలాంటి వర్డ్ని వాడతాము, అదే రెస్పెక్టబుల్గా వాడాలి, వేరే వాళ్ళతో మనకు చెప్పాలి అంటే ఎలాంటి వర్డ్ని వాడతాము, అదే ప్లూరల్గా చెప్పాలి అంటే ఎలాంటి వర్డ్ని వాడతాము అన్నది ఈరోజు చూస్తున్నాము. సో ఆ వర్డ్స్ ఏంటో చూద్దామా. మరి ఎప్పుడే కానీ మన గురించి మనము చెప్పినప్పుడు ఏమొస్తుంది? హూ. मै అంటే నేను. హూ అన్నది అవర్ సెల్ఫ్కి మాత్రమే వస్తుంది. मै खाना खा रहा हूँ. ఇక్కడ నా గురించి నేను చెప్తున్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ హూ అన్న వర్డ్ వస్తుంది, అవర్ సెల్ఫ్. मै ఎగ్జాంపుల్ చూడండి. मै खाना खा रहा हूँ. సో ఇక్కడ मै అన్నది, मैకి ఏమొస్తుంది? అవర్ సెల్ఫ్ చెప్పేటప్పుడు హూ అన్న వర్డ్ వస్తుంది. मैं खाना खा रहा हूँ. ఓకే. मैं सोच रहा हूँ. ఇక్కడే ఒకటే నేను సేమ్ సెంటెన్స్కి ఇక్కడ కొన్ని పెడుతున్నాను చూడండి. सोच रहा हूँ నేనే, ఇది ఇక్కడ ఖా తీసేసి मैं खाना ఈ వర్డ్ తీసేసి मैं सोच रहा हूँ. ఓకే. मैं पढ़ रहा हूँ. मैं पढ़ रहा हूँ. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? మన గురించి చెప్తున్నాము. సో అలాంటప్పుడు మన గురించి చెప్తున్నప్పుడు మనకి ఎండింగ్లో ఏం రావాలి? హూ. ఓకే. సో ఇక్కడ హూ అన్న పదము వస్తుంది. నెక్స్ట్ వన్, మనము మన గురించి తుమ్. ఇప్పుడు నేను మీ గురించి చెప్పాలి, మీ గురించి క్వశ్చన్ అడగాలి, మిమ్మల్ని అడగాలి ఏదో ఒకటి. తుమ్ కహా జా రహే హో. తుమ్కు వచ్చినప్పుడు హో వస్తుంది. తుమ్ కౌన్ హో క్వశ్చన్ అడుగుతాం. తుమ్ కౌన్ హో. తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ హో. తుమ్ కౌన్ హో, నువ్వు ఎవరు అని. ఓకే. తుమ్ కైసే హో. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు అని. ఓకే. అదే ఇంకా నువ్వు తుమ్ కహా జా రహే హో, మనం మోస్ట్లీ ఏదైనా వేరే వాళ్ళని అడుగుతున్నప్పుడు ఏమొస్తుంది? ఎండింగ్లో హో అన్న పదము వస్తుంది. తుమ్ కహా జా రహే హో. తుమ్ కహా జా రహే హో. సో ఇక్కడ తుమ్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళని అడుగుతున్నాం, క్వశ్చన్గా అడుగుతున్నాము కనుక ఏమొస్తుంది? తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది. అదే మరి మై వచ్చినప్పుడు హూ వస్తుంది. ఓకే. హమ్ అంటే వి, అంటే ఇక్కడ ప్లూరల్ మేము. హమ్ అంటే ఏంటి? మేము. మేము అన్నప్పుడు హే వస్తుంది. హమ్ హే, ఇక్కడ డాట్ కూడా వస్తుంది. సో ఇది చిన్న డిఫరెన్స్, అంతేగాని హై అన్నది వస్తుంది కదా మేడం దేనికైనా అని అనుకుంటారు. సో హమ్ అన్నది హే వస్తుంది హమ్ వచ్చినప్పుడు. హమ్ జా రహే హే. హమ్ జా రహే హే. హే అంటే ఇక్కడ నా, హే అన్నప్పుడు నా ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. మనం సాధారణంగా ప్రొనౌన్సియేషన్ని బట్టి ఇప్పుడు చూడండి, కాకి ఖాకి డిఫరెన్స్ ఉంటుంది. పిల్లలకు మనం చెప్పేటప్పుడు ప్రొనౌన్సియేషన్ని బట్టి ఆ లెటర్ని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. అలాగే ఇక్కడ హే అన్నది నార్మలే కదా మేడం అని అనుకుంటాం, ఇక్కడ డాట్ పెడతాం కదా. సో దీనికి ప్రొనౌన్స్ చేసేటప్పుడు హే అన్నప్పుడు నా ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. అదే డిఫరెన్స్. హమ్ జా రహే హే అంటే మేము వెళ్తున్నాము. ఆప్కి కూడా హే అనే వస్తుంది. ఆప్, ఆప్ అంటే మీరు, హమ్ అంటే మేము, హే వస్తుంది. దీనికి కూడా హే అనే వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నాము పెద్దవాళ్ళకు కానీ, లేదంటే కొంచెం రెస్పెక్టబుల్గా మాట్లాడడానికి మనము ఆప్ అన్నది యూస్ చేస్తాము. ఆప్ అంటే మీరు. ఓకే. ఆప్ కహా జా రహే హే, హే అని వస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నా ప్రొనౌన్సియేషన్ వస్తుంది ఇందులో. హేకి నా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ని బట్టి మనము డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఆప్, आप कहाँ जा रहे हैं. ఓకే. आप कहाँ जा रहे हैं అంటే మీరు ఎక్కడికి
వెళ్తున్నారు అని. సో ఏమొస్తుంది, మై అన్నప్పుడు హూ వస్తుంది. ఆల్వేస్ మనం మై అన్నప్పుడు హూ, మై ఖానా ఖా రహా హూ, మై నౌకరీకో జా రహా హూ, మై ఆఫీస్కో జా రహా హూ, మై మూవీ దేఖ్నే జా రహా హూ. ఇక్కడ హూ అన్నది ఎందుకు వస్తుంది, మనం అవర్ సెల్ఫ్ మనం యూజ్ చేస్తున్నాం, అందుకని ఇక్కడ హూ అన్నది వస్తుంది. తుమ్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్లకు చెప్తున్నప్పుడు, వేరే వాళ్ళతో ఏదైనా అడిగేటప్పుడు ఏమొస్తుంది, ఎండింగ్లో హో అని వస్తుంది. తుమ్ క్యా కర్ రహే హో, కబ్ ఆయే, తుమ్ కబ్ ఆయే హో, ఇలా మనము వాడుతూ ఉంటాము. సో తుమ్ వచ్చినప్పుడు మనకు ఎండింగ్లో ఏమొస్తుంది, హో వస్తుంది. ఇది మీరు ఎవరినైనా అడిగినప్పుడు క్వశ్చన్ రూపంలో అడుగుతాం, ఎప్పుడు వచ్చావు అని అంటాం, తుమ్ కబ్ ఆయే హో. సో హో అన్నది తుమ్కి దానికి రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ప్లూరల్ ఏ, ఏ అంటే ఏ ప్లూరల్ కిందికి వస్తుంది. ఏ కౌన్ హై, ఏ కిత్నే హై. సో ఇలా మనము ప్లూరల్ కిందికి మనము వాడుతూ ఉంటాము. ఏ అన్నప్పుడు కూడా హే వస్తుంది. ఏ కిత్నే హై, ఇవి ఎన్ని. ఏ కిత్నే హై అంటే ఇవి ఎన్ని అని. ఓకే, సో ఇలా మనము ప్లూరల్లో వచ్చినప్పుడు, రెస్పెక్టబుల్గా వాడేటప్పుడు, లేదంటే ఇక్కడ చాలా ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, వేరే వాళ్ళని అడిగేటప్పుడు, మనము చెప్పుకునేటప్పుడు ఎండింగ్లో వచ్చే పదాలు ఏంటి, ఇవి. వీటిని మనము కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనం వాడే సెంటెన్స్లో ఈజీగా యూజ్ చేయొచ్చు. సో దానిని బట్టి మనం సెంటెన్స్ కరెక్ట్గా వాడొచ్చు. ఇక్కడ చూడండి, మైకి ఏమొచ్చేసింది, మై ఖానా ఖా రహా హూ. సో ఖానా తీసేసి ఇక్కడ మీరు ఏం పెట్టినా యువర్ సెల్ఫ్ అయిపోతుంది. మన సెల్ఫ్, అవర్ సెల్ఫ్ మనం ఏం చెప్తామో అది. వేరే వాళ్ళని మనం చెప్పేటప్పుడు ఎండింగ్లో మనకు ఏమొస్తుంది, క్వశ్చన్ రూపంలోనే అడుగుతాం ఎక్కువగా. అది పర్టికులర్ క్వశ్చన్ అని కాకుండా కూడా చిన్న చిన్న క్వశ్చన్ రూపంలో మనం అడుగుతూ ఉంటాము. సో ఏమొస్తుంది, హో అని వస్తుంది. హమ్ వచ్చినప్పుడు హే వస్తుంది. హే అంటే నా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఆప్ వచ్చినప్పుడు కూడా రెస్పెక్టబుల్ కదా, సో దానికి కూడా హే అనే వస్తుంది. సో ఏ అంటే ఏంటి, ప్లూరల్. ఇక్కడ ఏ కిత్నే హై, దీనికి ఇవి ఎన్ని. ఇవి అంటే ఇక్కడ ప్లూరల్ అంటే ఒకటి కాకుండా ఎక్కువగా ఉన్నాయి కనుక మనము ప్లూరల్ కిందికి వాడతాము. ఈ చిన్న చిన్న కరెక్షన్ మీరు చేసుకున్నారనుకోండి, ఈజీగా తప్పు లేకుండా వేరే వాళ్ళ ముందు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ.